హలో అండి, ఈరోజు మనం సింపుల్గా స్టార్ నెక్తో ఈ మోడల్ అనేది ట్రై చేద్దాం. ముందుగా మనం ఆది బ్లౌజ్ ప్రకారం కొలతలు తీసుకొని మనం లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మనకి బ్లౌజ్ పీస్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అనేది పెట్టి కట్ చేసిన తర్వాత రెండు అనేది జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేయాలి. ఖర్చు అనేది చుట్టూ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసిన తర్వాత దీనికి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలి. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ అనే క్లాత్ తీసుకొని 1 ఇంచ్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. నిదానంగా చూసుకొని ముడతలు లేకుండా ఎక్కడ సాగదీయకుండా ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత మనం మోడల్కి నేను 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని పింక్ కలర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా ఆ వైపు ఈ వైపు మడిచి మళ్ళీ ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అండి మడిచి కుట్టుకోవాలి. ఆ సైడు ఈ సైడు మడిచి 2 సార్లు మడిచి కుట్టుకుంటే మనకి క్లాత్ అనేది ఈ విధంగా స్టార్ లాగే వచ్చిద్దండి. మనం పెట్టిన స్టార్ మెడలాగే వచ్చిద్ది. మనం కుట్టే ఈ బిల్లలు కూడా కుట్టుకున్న తర్వాత అన్నీ వాటికి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకొని మనం కుట్టిన బ్యాక్ నెక్ వరకు ఎంతవరకు కుట్టాలో ముందుగా మనం డ్రా చేసుకొని ఆ డ్రా చేసుకున్న దాని మీద మనం కుట్టి పెట్టుకున్న ఈ క్లాత్ లాంటి బిల్లలు అనేది బ్లౌజ్ పీస్ మీద పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేయాలి. మనకి అడుగున బ్లౌజ్ పీస్ అనేది తగలకుండా ఎక్స్ట్రా ఉన్న క్లాతే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మనకి గోల్డ్ కలర్ లేస్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి. వీడియోలో నేనైతే చూపించలేదు. నేనైతే డబల్ కుట్టేసాను, మీరు కూడా వేసుకోండి. తర్వాత నెక్ అనేది ఈ విధంగా మళ్ళీ మనం డ్రా చేసుకొని సంక దగ్గరికి డ్రా చేసుకున్న దాని మీద నుంచి ఈ విధంగా కుట్టుకోవాలి. స్టార్ లాగా కుట్టుకున్న తర్వాత మధ్యలో మెడ దగ్గర కొంచెం మడిచి కుడితే మనకి మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతాయి. కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం వెనక అనేది నడుము దగ్గర పైపింగ్ అనేది వేసుకోవాలి. నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని పైపింగ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా నేను ఎక్కడా కూడా థ్రెడ్ అనేది వాడలేదండి. థ్రెడ్తో పని లేకుండా మనం నార్మల్గానే క్లాత్తోనే పైపింగ్ అనేది సన్నగా థ్రెడ్తో వేసినలాగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. కుట్టిన తర్వాత మనకి వెనక పార్ట్ అనేది టక్స్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం డోరీస్ అనేది ఈ విధంగా ట్రై చేసుకొని 2 డోరీస్ ఈ విధంగా ట్రై చేసుకొని వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి.